For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. చూడటానికి కళ్ళు లేవు, తినడానికి తిండి కూడా సరిగ్గా లేదు, ఆదుకునే నాదుడు అసలు లేనే లేదు. ఇలా రోజంతా భిక్షాటన చేస్తూ పట్టెడు అన్నం కోసం ఇలా రోజంతా భిక్షాటన చేస్తూ జీవితంలో కష్టాలతో సాహసం చేస్తున్న ఈ అందుల వ్యధను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. హాయ్ సార్. హాయ్ మేడం. మీ పేరు సార్? నా పేరు కామేశ్వర రెడ్డి మేడం. కామేశ్వర్ రెడ్డి. మీరు ఇలా బ్లైండ్ గా అంటే ఎప్పటి నుంచి పుట్టుకతో వచ్చిందా మీకు? పుట్టుకతో అంటే మధ్యలో ప్రాబ్లం వచ్చింది మేడం. మధ్యలో ప్రాబ్లం వచ్చింది అంటే ఎలా అండి? అంటే బైక్ యాక్సిడెంట్ లో పోయింది మేడం. అంటే చిన్నప్పటి నుండి జెనెటిక్ గా నార్మల్ వీక్నెస్ ఉండే, కానీ నార్మల్స్ లో కనిపిస్తుండేది. ఓకే. కానీ మధ్యలో బైక్ యాక్సిడెంట్ వల్ల ఐ డ్యామేజ్ అయింది. ఐ డ్యామేజ్ ఇప్పుడు అసలు టోటల్ గా కనిపించదు. వెలుతురు తప్ప ఏం కనిపించదు మేడం. వెలుతురు తప్ప ఇంకేం కనిపించదు. ఏం చదువుకున్నారు మీరు? మేము ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసాం మేడం. డిగ్రీ చేయాలనుకున్నా నాకు నాది నార్మల్ స్టడీ మేడం. ఓకే. బ్రెయిలీ లిపి కానీ ఇంకా రాదు. నేను కనిపించే వాళ్ళు ఎలా చదువుతా స్టడీ చేస్తున్నారని చదివాను. కాబట్టి నాకు డిగ్రీలో ప్రాబ్లం అంటే చదువుకోవడానికి ఇది లేక నేను చదువుకోలేదు అన్నమాట. ఎక్కడ అసలు మీ ప్రాపర్ ఎక్కడ? మా ప్రాపర్ వచ్చేసి శ్రీకాకుళం టెక్కల దగ్గర రేయిపేట విలేజ్ అని చిన్న విలేజ్ మేడం, రూరల్ ఏరియా. మరి ప్రెసెంట్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారు కదా, మీకు ఎవరు హెల్ప్ మరి చేసేది ఇప్పుడు? అంటే ఆ ఇంటి దగ్గర ఇల్లు వదిలేసి ఇంత దూరం ఇక్కడికి వచ్చాం మేడం. అంటే మా జీవనోపాధి కోసమని మేము సాంగ్స్ మేము రాత్రి పగల్లో కష్టపడి నేర్చుకొని దాన్ని ప్రెజెంటేషన్ ప్రాక్టీస్ చేసుకొని రిహార్సల్స్ చేసుకొని మా పట్టుకోటికై మేము చేస్తున్నటువంటి కార్యక్రమం అనేది దానికోసమనే పర్పస్ పైన మేము హైదరాబాద్ లో ఎంత దూరం వచ్చాం మేడం. ఇక్కడ కనకవల్లి మేడం గారని ఇక్కడ వీళ్ళు మాకు ఆశ్రయం ఇచ్చారు అనమాట. ఓకే. అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న చనిపోయారు మేడం గారు. అమ్మ నేను పుట్టిన 6 months చనిపోయింది. అమ్మా. నాన్న నేను 7th లోకి వచ్చాక చనిపోయాడు. మరి ఇప్పుడు ఇంత కష్టపడి బయటకు వెళ్ళి ఇలా భిక్షాటం చేస్తున్నారు కదా, మరి మీకంటే ఒక రిలేటివ్స్ గానీ ఎప్పుడు కూడా ఎవరు సహాయం చెయ్యలేదా? రిలేటివ్స్ ఉన్నారు మేడం. రిలేటివ్స్ ఉన్నారు, కానీ రిలేటివ్స్ ఎవరి జీవితం వాళ్ళకే భారం. అలాంటిది మమ్మల్ని చూడాలంటే ఇప్పుడు అవయవం మాకు కనిపించదు కాబట్టి మా వల్ల యూజ్ లేదు అనే భావంతోనైనా లేకపోతే ఇంకో రకం దాంతోనైనా సరే పట్టించుకునే వాళ్ళు కాదనమాట. దాని పరంగా మేము ఎవరిపైన ఆధారపడకూడదు. మాకున్న టాలెంట్ మేము చూపించి కదా మేము ఒకరు చేస్తున్న సహాయం అనుకుంటాం, కానీ ఇది ఇంకొక రకంగా భిక్షాటన కానీ ఆగైతే మేమేం తీసుకోవట్లేదు మేడం. దాతలు మాకు చేస్తున్న సహాయపడ కొంతమంది దాతలు ఇంటికి వచ్చి సహాయం చేస్తారు, కొంతమంది దాతలు రోడ్డు పైన సహాయం చేస్తారు. రోడ్డు పైన నేను మిమ్మల్ని చూసా అనమాట, మీరు సాంగ్స్ పాడేది. సో ఎలా మీరు నేర్చుకున్నారా? నేను ఎక్స్పెషలీ సంగీతం అనేది నేను నేర్చుకోలేదు. మొబైల్లో పాటలు వింటాను. వినేసి 1-10 సార్లు సంగతులు స్కేల్ శృతి లయ అన్ని చూసుకొని నేను రూమ్ లో ప్రాక్టీస్ చేసుకుంటాను. మొబైల్లో ప్రాక్టీస్ చేసుకొని మాకు ఆన్లైన్ ట్రాక్స్ ఉంటాయి అనమాట, మ్యూజిక్ సంబంధించిన. ఓన్లీ వోకల్ రాదు, ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్స్ వస్తాయి. వోకల్ ప్లేస్ లో మనం ప్రెజెంటేషన్ చేస్తాం అనమాట. ఒకసారి పాట పాడతారా? మీ ఇష్టం అండి. మీరు ఎలాగో నిన్న సాంగ్స్ పాడానో నాకు అది చూసి బాధ అనిపించింది. మీలాంటి వాళ్ళకి మేము హెల్ప్ చేయాలని చెప్పేసి మా తరపున వచ్చాం మేము. అంటే మ్యూజిక్ పెట్టి పాడమంటారా లేకపోతే నార్మల్ గా ఎలా అయినా ఓకే అండి. అంటే అలా పెట్టి పాడండి, మీకు ఎలా కంఫర్ట్ గా అలా వినడానికి బాగుంటదండి అలానే పాడతాను. నార్మల్ గానే పాడండి. పాడమంటారా? సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ, ఆ సంగీతం నీ తోడై సాగెగువమ్మ, నవ్వే నీ కళ్ళలో జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. ఇలా రోజు భిక్షాటం చేస్తారు కదా, ఎంత వరకు సంపాదిస్తారు మరి ఇలా? మేమనేది రోజుకంటే మా దగ్గర పేమెంట్లు అంటే మేము మా ఖర్చు వరకే మేము తీసుకుంటాం. మేము మంత్లీ 1000 రూపీస్ తీసుకుంటాం. అంటే సారీ ఎందుకంటే మాకు కూడా ఫ్యామిలీ ఉంది కాబట్టి మాకు ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేస్తాము. మిగతా రిమైనింగ్ అమౌంట్ ఏమని వస్తే ఇంకా మనకి ఇన్స్టిట్యూట్ ఉంది అనమాట, ఇక్కడే ఉంటది. ఇప్పుడు మీకు కేకేఎస్ ఫౌండేషన్ ఉంది కదా, చూసా. ఇక్కడే ఒక
15 మెంబర్స్ వరకు మనకి పిల్లలు కూడా ఉంటారు మేడం. ఓకే వాళ్ళందరికీ స్కూల్ సెలవుల వల్ల ఇంటికి పంపించాము. మేడం, ఈ కేకేఎస్ ఫౌండేషన్ ఆర్గనైజర్ మీరేనా? మా వారండి సుధాకర్ ఆయన పేరు. ఓకే. నా పేరు కనకవల్లి. కనకవల్లి. అయితే ఇద్దరం బ్లైండ్మే. ఓకే, మీ హస్బెండ్ కూడా బ్లైండ్ ఏనా మేడం? అగో అక్కడ ఆయననే మా ఆయన. ఓకే. అయితే ఇక ఇప్పుడు ఈ ఫౌండేషన్ పెట్టి ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, 4వ సంవత్సరం నడుస్తుంది. కాకపోతే ఏం సహాయం లేదు గవర్నమెంట్ నుంచి, అట్లనే నడిపిస్తున్నాం. ఇట్లనే నడిపిస్తున్నారు. ఇక మరి బయట నుంచి ఏమైనా ఎప్పుడన్నా హెల్ప్ వస్తుందా? ఏమి రాలేదు మేడం, బయట నుంచి కూడా ఏం రాలేదు. ఏం రాలేదు. అయితే ఇది ఏంటంటే మేము కూడా చెప్పపోతాం ఏంటి, ఏదో చిన్న జాబ్ ఉంది నాకు. మీరేం జాబ్ చేస్తారు? అదే అటెండర్ జాబ్ ఉంది, చిన్న చేస్తాను. అయితే నాకు వచ్చిన వాళ్ళని అందులోనే పెట్టి పిల్లల్ని ఆదరించాను నేను. సూపర్ మేడం. కానీ ఇంకా మాకు వచ్చింది అయితే ఏమి లేదు మేడం. ఇక మా వారు నేను ఇంకా అలా నడిపించుకుని వస్తున్నాను. చూసిన వాళ్ళందరూ అట్లనే చెయ్యండి, ఏమైనా హెల్ప్ చేస్తామా అని అంటారు, కానీ ఇంతవరకు అయితే ఏం చేయలేదు మేడం. ఓకే, మరి గవర్నమెంట్ తరఫున కూడా మీకు ఎటువంటి సహాయం అందలేదు? రాలేదు ఇంకా ఇంతవరకు ఏం రాలేదు. ఇల్లు కూడా రెంట్. ఇల్లు కూడా రెంటేనా మేడం? ఓకే, 6,000. 6,000 రెంట్. ఓకే మేడం, మీరు ఇక్కడ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఈ ఫౌండేషన్? 2020. 2020 నుంచి స్టార్ట్ చేశారు. మొత్తం మీదే పేమెంట్? మాదే. అన్ని మేమే చూసుకుంటాం మేడం, ఎందుకంటే ఇప్పుడు పెట్టిన తర్వాత తీసేయలేం కదా. అవును, వాళ్ళని పొమ్మంటే బాగోదు కదా. ఇంకా అలాగే నడిపించుకుంటూ వస్తున్నాం, ఏదో దేవుడు మాకింత ఇచ్చాడు కాబట్టి. కానీ గవర్నమెంట్ వాడు అయితే ఇంకా ఏం హెల్ప్ చేయలేదు. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది మేడం, ఆయన కూడా ఇంకా ఏం రాలేదు. చూస్తున్నాం ఎవరైనా ఏమైనా హెల్ప్ చేస్తారా అని ఆలోచన చేస్తున్నాం. మరి గవర్నమెంట్ ఏం అడగదలుచుకుంటున్నారు మేడం మీరు? గవర్నమెంట్ ఏమి అడిగేది లేదు, కానీ ఇప్పుడు ఈ ఫౌండేషన్ అయితే మేము ఉన్నంత వరకు నడుస్తుంది. అయితే వాళ్ళకి ఏదన్నా చిన్న ఉండడానికి ఇంత ఇల్లు కావాలి. ఇక నెలకి ఎవరన్నా ఏమన్నా సహాయం చేస్తే వాళ్ళ తిండి వరకు, వాళ్ళ బట్టల వరకు. అంటే ఇలా పిల్లలు వస్తా పోతా ఉంటారు, చాలా మంది వెళ్ళిపోయారు. ఏంటంటే జాబులు వస్తే వెళ్ళిపోతారు, ఇంకా తర్వాత ఇక వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నా వెళ్ళిపోతారు. వాళ్ళు పోతుంటే వీళ్ళు వస్తుంటారు, అలాగనమాట. ఒకలే ఉండాలని లేదు. అందుకని గవర్నమెంట్ ఏమనుకుంటున్నా అంటే వీళ్ళ వరకు కొంచెం ఉండడానికి ఒక నీడ ఉంటే, ఇక తర్వాత ఇచ్చినా ఇవ్వకపోయినా మేమున్నంత వరకు అయితే నడిపిస్తాం అలాగా. మేడం, మీకు పిల్లలు ఉన్నారా? మాకు పిల్లలు ఉన్నారు, 4 మా పిల్లలు. 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. అయితే 3 అమ్మాయిలు పెళ్లిళ్ళు అయిపోయింది, అబ్బాయి పెళ్లిళ్ళు అయిపోయినాయి. మమ్మల్ని ఏం అడగరు, ఇంక వాళ్ళ పరిస్థితి వాళ్ళది. ఏంటంటే ఇక మేము ఉండలేక కూర్చుని ఉండాలని మా ఆయన కూడా చిన్న జాబ్ చేసాడు, రిటైర్మెంట్. అయితే ఇంకా ఆయన గురించి టైం పాస్ కానీ దిగాం ఇట్లా. ఇక దిగేసి ఇడిచిపెట్టొద్దని ఇంక దాన్ని పట్టుకుని అలాగే నడిపిస్తా ఉన్నాం. సూపర్ మేడం మీరు. అది మేడం, అదే చాలా బాగా ఇంత మంచిగా ఫౌండేషన్ మీరు మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్. అన్ని ఉండి కూడా చాలా మంది సహాయం చేయట్లేదు. నిజం చెప్పాలంటే మీరు కళ్ళు కనబడకపోయినా ఇంత మందికి ఆదరణ ఇస్తున్నారంటే చాలా గ్రేట్ మేడం. అదే మేడం, అందుకనే గవర్నమెంట్ నుంచి మాకేం వద్దు కానీ, సరే ఇంకెలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తారు. కానీ ఇప్పుడు కరెక్ట్ ఏంటంటే వాళ్ళకు ఉండడానికి ఒక నీడ కావాలి. ఇంకా వస్తారు పిల్లలు, వస్తా ఉంటారు పోతా ఉంటారు పిల్లలు. ఇప్పుడు సరిపోదు. ఇక్కడ ఏంటంటే లేడీస్ కి ఒక రూమ్ ఉండాలి, జెంట్స్ కి ఒక రూమ్ ఉండాలి, మళ్ళీ అన్ని సౌకర్యాలు ఉండాలి. మళ్ళీ ఇక్కడ పని చేసేవాళ్ళు, వంట మనిషి, మళ్ళీ ఇక్కడ పని చేయడానికి వాళ్ళకి నెలకి 5,000. అవి కూడా నేనే ఇచ్చుకుంటున్నాను. అయ్యో, మరి అట్లా నడిపిస్తున్నా మేడం, ఎందుకో అర్థం కాలేదు. దేవుడు ఎప్పటికన్నా మేలు చేస్తాడా లేదా అని చూస్తున్నాం. మరి చేస్తారు మేడం, తప్పకుండా. మీలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళకి కంపల్సరీ దేవుడు సహాయం చేస్తాడు. నేను కూడా గవర్నమెంట్ కంపల్సరీ వేడుకుంటున్నాను మేడం, ఎందుకంటే ఇటువంటి వాళ్ళకి హెల్ప్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే ఎంత మంచిది అసలు. ఎంత ఒక 20 మెంబర్స్ ఉంటారా మేడం? ఉంటానే ఉంటారు మేడం, వస్తారు పోతుంటారు. మస్తు లిస్ట్ ఉన్నది, మస్తు మంది పెట్టిన కానించి జనాలు మ్యారేజ్ చేసుకుని జాబులు వచ్చి అట్లా పోతా ఉంటారు.